పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం గుల్లాపాడు గ్రామంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మాచల నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే వారు వేసినట్టు 2 పిటిషన్లు కూడా రద్దు చేస్తూ 15 రోజుల్లో వారిని కోర్టుకి లొంగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా సంతోష వ్యక్తపరుస్తూ మిఠాయిలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. దేనికయ్యా అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలకి ఆకృత్యాలకి అంతు లేదు. ఈ నిన్నటిదాకా 10 సంవత్సరాల పాటు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అజ్ఞాతంలో ఉండి ఏదో విధంగా బెయిల్ తెచ్చుకొని పబ్బం గడుపుతున్నటువంటి ఈ టైంలో ఈ పల్నాడు జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళకి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసే విధంగా ముందుకు పోవటం ప్రజలందరూ కూడా సంతోష వ్యక్తపరుస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు, మీకు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పాలన అంటే కూటమి ప్రభుత్వ పాలనలాగా ఉండాలి. మీరు కొత్త ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టి మన ఇబ్బందులు పెట్టారు. ఈరోజు వాళ్ళ ఉసురు మీకు ఈ కర్మ రూపాన ఇదే జన్మలో అనుభవించాలంటే ఇదేననుకుంటా అని చెప్పేసి ప్రజలు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు పాలన అంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పాలన. మీరు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఈరోజు నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి బాటే నా బాట అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల మీద కూడా ఎవరి మీద కూడా ఆయన చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. అయినా కూడా మీరు నియోజకవర్గంలో ఏదో విధంగా అలజడి సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు. ఇకనైనా అటువంటి పనులు ఆపేసి ప్రజల కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.